డబ్బులు కాదు టైత్ అంటే. ఆ కాలంలో డబ్బులు కాదు, ఆ కాలంలో కేవలం ఇవే. కావాలంటే మీరు చదువుకోండి, బైబిల్ గ్రంథంలో బోలెడు రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆ పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ లా ఏదైతే చట్టం ఏదైతే ఉందో, ఆచార సంబంధమైన చట్టం రద్దు చేయబడింది. అందుకే కొన్ని లాస్ ఉంటాయి ప్రభు మార్చినవి. కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే కన్ను తీస్తే కన్ను తీసేయచ్చు, పన్ను తీస్తే పన్ను తీసి పడేయి. కాలు తీసాడా కాలేసి తీసేయి, చేయి నరికాడా నువ్వు కూడా చేయి నరికేయి. ఈ లా ఉంది వాళ్ళకి. మనకి ఇప్పుడు కుదురుద్దా? అది చదివేసుకొచ్చేస్తే మరి మన బైబిల్లోనే ఉంది కదా అంటే ఉండొచ్చు, బట్ అది మనకు వర్తించేది కాదు. సెన్స్ ఉండాలిగా. ఆ లా వేరు, కొన్ని సంవత్సరాల క్రిందటి చట్టం అది. ఇక రెండోదిగా మనం మాట్లాడుకుంటే బలి, పశువుల బలి, పక్షుల బలి, పావురపు పిల్లలు, గొవ్వలు, పాప పరిహారార్థ బలులు, ఇక పిల్లలు పుట్టినప్పుడు బలులు, ఇత్యాది బలులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అలాగైతే ఇక్కడ మనకు కూడా ఒక బయట ఏం కట్టాలి? బలిపేటం కట్టాలి. నీ కొంపొచ్చి చచ్చిపోతాం, కబేళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అది. అవన్నీ చేయాలంటే మళ్ళీ ఎవరు ఉండాలి? లేవీలు ఉండాలి. సో కాబట్టి ఈ చట్టం పూర్తిగా వేరు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కొంతమంది అనుకుంటారు ఈయన దశంభాగాలకు వ్యతిరేకం అండి అనుకుంటారు. నేను దశంభాగాలకు వ్యతిరేకం కాదు, ఇస్తే ఇచ్చుకో, అది నీ ఇష్టం. కానీ ఆజ్ఞ లేదని చెప్తున్నాను. నా పాయింట్ మీకు అర్థమైందా? నువ్వు 100 సంపాదించావు, 10 రూపాయలు నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వాలనుకున్నావు, నీ ఇష్టం, అది ఇచ్చితే ఇచ్చుకో. నువ్వు అలా సమర్పణ చేసుకుంటే నేనేం కాదనట్లా, ఇచ్చుకుంటే ఇచ్చుకో, కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అని మలాకి గ్రంథంలో చెప్పినట్టుగా నూతన నిబంధనలో చెప్పటానికి వీలు లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఇక్కడ కూడా కొంతమందికి తెలియాల్సింది ఉంది. అది ఏమిటంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని యేసు ప్రభువే చెప్పారు కదా. చాలామంది ఇది వాదిస్తుంటారు. శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మీరు పుదీనా, సదాప, కొత్తిమీర వీటన్నిటిలో 10వ వంతు చెల్లించుచున్నారు, కనికరమును, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని యేసు ప్రభువు చెప్పారు కదా.